దిస్ ఈస్ ఎ బుక్ అంటే ఒక సెంటెన్స్. కానీ దిస్ ఈస్ ఎ బిగ్ రెడ్ ఇంట్రెస్టింగ్ బుక్ అంటే ఈ వాక్యం ఒక్కసారి ఎందుకు అంత పవర్ఫుల్ అయింది? అందుకు కారణం ఒక చిన్న గ్రామర్ హీరో. ఏంటి అది అంటే అడ్జెక్టివ్. ఎస్, ఈ వీడియోలో అడ్జెక్టివ్స్ ని పూర్తిగా రివైజ్ చేసేద్దాం. వీడియో చివరికి అడ్జెక్టివ్ అంటే ఏంటి, ఎక్కడ వాడాలి, ఎలా గుర్తించాలి అన్ని మనము క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతాయి. సో స్టే ట్యూన్, వాచ్ ద వీడియో అంటిల్ ది ఎండ్. సో వాట్ ఈస్ అన్ అడ్జెక్టివ్? Adjectives are the words that describe the world. ఒక మాటలో చెప్పాలి అంటే వర్ణించడం. ఎస్, మనం ఒక నౌన్ని తీసుకుంటే, ఒక పదాన్ని కానీ ఒక పేరుని తీసుకుంటే ఆ పేరుని మనము ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ పేరుని మనము వర్ణించబోతున్నాం. సో వెన్ వి డిస్క్రైబ్ ఇట్, ఓకే, వర్ణించినప్పుడు ఏమవుతుందంటే అది మరికొంచెం ఇంట్రెస్టింగ్గా మరికొంచెం క్వాలిటీగా కనిపిస్తుంది. ఓకేనా? ఇందాక నేను ఒకటి చెప్పాను బుక్ గురించి. ఇప్పుడు ఒక అమ్మాయి గురించి చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఈ అమ్మాయి పేరు ఫర్ ఎగ్జాంపుల్ సారా అని అనుకుంటున్నాను. సో ఈ సెంటెన్స్లో ఏమంతా మనకు ఇంట్రెస్టింగ్గా ఏం తెలియట్లేదు, జస్ట్ ఆ అమ్మాయి పేరు సారా. కానీ సారా అనే అమ్మాయి చాలా అందంగా ఉంది అని చెప్పినప్పుడు ఆ వాక్యానికి ఒక క్వాలిటీ, సంథింగ్, ఒక పవర్ఫుల్ సెంటెన్స్ లాగా అది అవుతా ఉంది కదా. సో ఈ చాలా అందంగా అనే దాన్ని ఏం చేస్తుంది అది? ఇట్ ఇస్ డిస్క్రైబింగ్ ఈ సారా అనే అమ్మాయిని. ఈ సారా అంటే ఏంటి మన ఇంగ్లీష్ గ్రామర్లో? ఒక నౌన్ కదా. ఒక నౌన్ని ఇది డిస్క్రైబ్ చేస్తోంది. ఒక నౌన్ని మంచిగా దాని యొక్క రూపాన్ని అది మంచిగా వర్ణిస్తోంది. సో ఆ వర్ణించేటువంటి ఆ యొక్క పదమే మనము అడ్జెక్టివ్ అని అంటాం అనమాట. సో డెఫినేషన్ ఎలా ఉంటుంది అంటే దే ఆర్ యూస్ టు డిస్క్రైబ్ నౌన్. నౌన్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ చదువుకున్నాము, అన్ని పేర్లు. సో పేర్లని వర్ణించేదాన్నే మనము అడ్జెక్టివ్ అని అంటాం అనమాట. కొంచెం ఇన్ఫర్మేషన్ ఇంకా మనము చూద్దాము. ఎస్, సో వర్డ్స్ లైక్ బ్యూటిఫుల్, కలర్ఫుల్, బ్రైట్, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం అడ్జెక్టివ్స్కి ఎక్కువగా వాడుతూ ఉంటాము. సో ఇలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పర్టికులర్ సెంటెన్స్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది చాలా మీనింగ్ఫుల్గా మనకి కనిపిస్తుంది కదా. ఎస్, సో చాలా అడ్జెక్టివ్స్ ఉన్నాయి. సో చాలా అడ్జెక్టివ్స్లో కొన్ని కామన్ వన్స్ నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన డే టు డే లైఫ్లో జనరల్గా మనం వాడబోయేటువంటి అడ్జెక్టివ్స్ ఏంటో మనం చూద్దాం. ఎస్, సో ఫస్ట్ వన్ ఏంటంటే పర్సనాలిటీ అడ్జెక్టివ్స్. సో ఏంటి పర్సనాలిటీ అంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద పర్సనాలిటీ. ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీని అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నివేదన ఒక అబ్బాయిని తీసుకున్నాను. ఆ అబ్బాయి ఎలా అంటే ఆ అబ్బాయి ఏది కూడా క్రియేటివ్గా ఆలోచిస్తుంటాడు అనమాట. ఏది కూడా కొత్తగా ఉందని ఆలోచిస్తూ ఉంటాడు. సో నేను నివేద్ గురించి ఏమైనా చెప్పాలి అని అనుకుంటే నివేద్ ఇస్ సో క్రియేటివ్ అని చెప్తున్నాను ఇప్పుడు. సో నివేద్ అనే ఒక నౌన్, నివేద్ అనే ఒక నౌన్ని నేను ఏం చేస్తున్నాను? క్రియేటివ్ అని చెప్పేసి నేను వర్ణిస్తున్నాను. ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, డిస్క్రైబ్ చేస్తున్నాను. సో దీన్ని ఏమంటారంటే పర్సనాలిటీ అడ్జెక్టివ్ అంటారు. అట్ ద సేమ్ టైం ఇంకొక అమ్మాయిని తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ రేణు. రేణు ఈజ్ సో కైండ్ ఆర్ రేణు ఈజ్ కైండ్. సో రేణు అనే అమ్మాయి క్యారెక్టర్ని, ఆ అమ్మాయి పర్సనాలిటీని నేను ఏమని చెప్తున్నాను? కైండ్ అని చెప్తున్నాను. సో కైండ్ బికమ్స్ అన్ అడ్జెక్టివ్. అట్ ద సేమ్ టైం ఇంకా ఇలానే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అడ్వెంచరస్, బ్రేవ్, హానెస్ట్, కామ్ అంటే ఒక పర్సన్ యొక్క క్యారెక్టర్ని, ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని మనము ఏమంటున్నాము? పర్సనాలిటీ అడ్జెక్టివ్స్ అని అంటాము. ఎస్, ఇంకొకటి ఏంటంటే అపియరెన్స్ అడ్జెక్టివ్స్. అపియరెన్స్ అంటే ఏంటి? మనకి కనిపించేది. ఓకేనా? కనిపించేది. సో మీకు ఎలా ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి హ్యాండ్సమ్గా ఉన్నాడు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఎలా అది? మీరు చూడంగానే మీకు కనిపిస్తూ ఉంది ఆ అబ్బాయి హ్యాండ్సమ్గా ఉన్నాడు అని చెప్పి. సిక్స్ ప్యాక్ బాగా కనిపిస్తూ ఉంది అక్కడ. సో దాన్ని చూస్తేనే మనకు కనిపించే దాన్ని వర్ణించే విధానాన్ని, ఆ పదం మనం వాడతాం కదా, దాన్ని మనము అపియరెన్స్ అడ్జెక్టివ్స్ అంటాం. ఓకేనా? సో అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్. ఇప్పుడు అమ్మాయికి ఎక్కువగా మనము బ్యూటిఫుల్ అనేటువంటిది మనం ఎక్కువగా వాడతాం. అదే అబ్బాయి దగ్గరకు వచ్చేసరికి
మనం ఎక్కువగా హ్యాండ్సమ్ అని యూజ్ చేస్తుంటాం. చూడంగానే అమ్మాయి ఎలా ఉందంటే బ్యూటిఫుల్గా ఉంది, నువ్వు చూస్తేనే కదా నీకు అర్థమయ్యేది, చూసినప్పుడు కనిపించేదాన్ని కదా నువ్వు చెప్తున్నావు. సో ఆ కనిపించేటువంటి ఆ యొక్క పదాలని మనము అపియరెన్స్ అడ్జెక్టివ్స్ అంటాము. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి చాలా పొట్టిగా ఉన్నాడు. ఓకేనా? సో మీరు చూడంగానే మీకు ఏమనిపించింది, అదే ఏంటి ఇంత పొట్టిగా ఉన్నాడు, షార్ట్గా ఉన్నాడు. సో మీరు చూసి అబ్జర్వ్ చేసి గ్రహించేటువంటి ఆ యొక్క క్యారెక్టర్, ఆ యొక్క పర్సనాలిటీని మనం అపియరెన్స్ అడ్జెక్టివ్స్ అని అంటాము. సో రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ మీరు చూస్తే స్మాల్, క్యూట్, అడోరబుల్ ఇలాగా చాలా అడ్జెక్టివ్స్ మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి షేప్ అడ్జెక్టివ్స్. షేప్ అంటే మీ అందరికీ తెలుసు. యా, షేప్స్, చాలా రకాల షేప్స్. మనకి మామూలుగా షేప్స్ అంటేనే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది ఏంటంటే రౌండ్ షేప్, స్క్వేర్ షేప్, యా, రెక్టాంగిల్ షేప్, ఓవెల్ షేప్. సో ఇలా చాలా షేప్స్ మన దగ్గర మనకు చాలా మందికి తెలుసు. సో అన్ని షేప్స్ని కూడా మనం ఏమని అంటామంటే అడ్జెక్టివ్స్ అని అంటాము. ఓకేనా? ప్లీజ్ నోట్, అన్ని షేప్స్ కూడా దేని కిందకి వస్తాయండి? అడ్జెక్టివ్స్ కిందకి వచ్చేస్తాయి. సో దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ సైజ్. సో సైజ్ అడ్జెక్టివ్స్. సైజ్ అంటే మనకి ఏంటి? ఎంత. ఓకే, ఎంత అనేటువంటి క్వశ్చన్ మీరు వేసుకోవాలి. అసలు పెద్దగా ఉందా, చిన్నగా ఉందా, లావుగా ఉందా, కొంచెమే ఉందా? సో ఇదంతా కూడా అడ్జెక్టివ్స్ అన్నమాట. సో మనకు చాలా వరకు తెలియదు ఇది సైజ్ కూడా ఒక అడ్జెక్టివ్ అని. ఇక చూడండి, షీ హ్యాస్ ఇమ్మెన్స్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అంటే ఇక్కడ ఏంటి? మెజర్ చేస్తున్నాము. మీరు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, మెజర్, మీరు మెజరింగ్ ఇట్. సో మెజర్కి సంబంధించి అంటే దాన్ని కొలత వేస్తున్నాము, కొలత. సో మనం తెలుగులో కొలత అంటాం కదా, ఎంత అంటే మనం కొలత వేస్తాం కదా, ఎంత ఉంది, ఇన్ని గ్రామ్స్ ఉంది, అలాగా. సో దాన్ని కూడా మనము అడ్జెక్టివ్స్, ఆ వర్డ్స్ని కూడా అడ్జెక్టివ్స్ అంటాము. లిటిల్, కొంచెమే ఉంది, కొంచెం. టైనీ, చాలా కొంచెం కదా, టైనీ అంటే లిటిల్ కన్నా ఇంకా తక్కువ. హ్యూజ్ అంటే ఎక్కువగా. మాసివ్ అంటే చాలా ఎక్కువ, రైట్? సో ఇలా మనం మెజర్ చేసేటువంటి వర్డ్స్ని కూడా మనం ఏమని అంటాము? సైజ్ అడ్జెక్టివ్స్ అని అంటాము. ఓకే, ఇదని చెప్పాలంటే మోర్, ఓకే, మచ్, ఇవి కూడా అడ్జెక్టివ్స్ కిందకి వస్తాయి. ఇవి కూడా మెజర్మెంట్ కిందకి వస్తాయి కదా, మోర్, మచ్. యా, ఎస్. ఇంకా చెప్పాలంటే బిగ్, స్మాల్, ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్ కిందకి వస్తాయి బికాస్ దే మెషర్ అ పర్టికులర్ నౌన్. ఎస్. నెక్స్ట్ ఇంకొక దానికి వస్తే కండిషన్ అడ్జెక్టివ్స్. ఏంటి కండిషన్ అడ్జెక్టివ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రాంగ్, హెల్ప్ఫుల్, బెటర్, క్లెవర్, ఫేమస్. అంటే ఒక పర్సన్ని మన ఒపీనియన్ చెప్తున్నాం అనమాట. ఒపీనియన్, ఒక మాట చెప్పాలంటే మీ ఒపీనియన్, మీకు ఏమనిపిస్తోంది, వాట్ యు ఆర్ ఫీలింగ్ అబౌట్, మీకు ఏమనిపిస్తుంది వాళ్ళ గురించి, మీ ఫీలింగ్ని చెప్పడం. ఓకేనా? మీకు ఎందుకో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జరిగింది, మీకు చూడంగానే అది రాంగ్ అనిపించింది, దట్ ఈస్ యువర్ ఒపీనియన్. మీకు అనిపించింది అది మీ పర్సనల్గా. సో రాంగ్ అనేటువంటి ఆ ఒపీనియన్ కూడా అడ్జెక్టివే. ఒక అబ్బాయిని చూసినప్పుడు అబ్బాయి మంచి హెల్ప్ఫుల్గా మీకు అనిపించాడు అంటే మీ ఒపీనియన్, మీకు అనిపించింది, మీకు అనిపించేది, పర్సనల్గా మీకు అనిపించేదాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ? కండిషన్ అడ్జెక్టివ్స్ అంటున్నాము. కొంచెం బెటర్గా ఉంది అంటాం, బెటర్. ఆ అబ్బాయి బాగా క్లవర్గా అనిపిస్తున్నాడు, సో ఆ అమ్మాయి చాలా ఫేమస్ అయింది. సో ఇవన్నీ మీ ఒపీనియన్స్, మీకు అనిపించేవి. సో వీటిని మనము అడ్జెక్టివ్స్ అని అంటాము. ఎస్. సో ఈ యొక్క వీడియోని ఎండ్ చేసే కన్నా ముందు నేను మీకు ఒక చిన్న షార్ట్ ట్రిక్ చెప్పాలనుకుంటున్నాను. యా, ఎస్. సో ఏంటి ఆ ట్రిక్ అంటే, అసలు అడ్జెక్టివ్స్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఒక ఆర్డర్ని గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓ సాస్ కామ్. ఈ యొక్క అబ్రివేషన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓ అంటే ఒపీనియన్, ఒపీనియన్కి సంబంధించిన వర్డ్స్ అన్నీ కూడా అడ్జెక్టివ్సే. ఎస్ అంటే సైజ్, ఏ అంటే ఏజ్, ఇంకొక ఎస్ అంటే షేప్, సి అంటే కలర్, ఓ అంటే ఆరిజిన్, ఎం అంటే మెటీరియల్. ఓకేనా? సో ఒపీనియన్ ఇందాక చూసాం కదా, మీకు అనిపించేవి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్, క్లవర్,
ఓల్డ్. సో ఇలా మీకు కనిపించేటువంటి ఫీలింగ్స్ని ఒపీనియన్ అంటాము. సైజ్ ఇందాక మనం చూసాం కదా, సైజ్ రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ అని కాదు కానీ సైజ్, ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్, అవి షేప్ కింద వస్తాయి. సైజ్ అంటే మనం ఏం చెప్పొచ్చు, బిగ్, స్మాల్, లాంగ్, షార్ట్, టాల్. సో ఇవన్నీ కూడా సైజెస్ కిందకి వస్తాయి. ఏజ్ మీకు తెలుసు కదా, యంగర్ చిన్నోడు, ఎల్డర్ పెద్దోడు, ఇలాగా ఏజ్కి సంబంధించినటువంటివి కూడా అడ్జెక్టివ్సే. అన్ని షేప్స్, ఆల్ షేప్స్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్, ట్రయాంగిల్, రౌండ్, ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్ కిందకే వస్తాయి. కలర్స్, ఆల్ కలర్స్, బీ వెరీ కేర్ఫుల్, ఇది చాలా చాలా ఈజీ. ఆల్ కలర్స్ అన్నమాట, లైక్ రెడ్, బ్లూ, అన్ని కలర్స్ కూడా అడ్జెక్టివ్స్ కిందకే వస్తాయి. ఆరిజిన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నాను, సో ఐఆమ్ అన్ ఇండియన్, నా ఆరిజిన్ ఏంటి, ఇండియన్. సో అమెరికాలో ఉన్న వాళ్ళకి ఆరిజిన్ ఏమవుతుంది, అమెరికన్. ఓకే, ఇటాలియన్. సో ఇలాగా వాళ్ళ ఆరిజిన్ చెప్పేటువంటి పదాలు కూడా అడ్జెక్టివ్సే. మెటీరియల్ దగ్గరికి వస్తే లైక్ వుడెన్, వుడెన్ టేబుల్ అని చెప్తాము కదా. కొన్నిసార్లు మనం ఏం చెప్తాము, బాల్, ప్లాస్టిక్ బాల్. సో మెటీరియల్, ఆ బాల్ దేంతో చేయబడింది, ప్లాస్టిక్. సో వుడెన్. సో సిల్క్, సిల్క్ శారీ అంటాం, సిల్క్ కూడా ఒక మెటీరియలే. సో అన్ని మెటీరియల్స్ కూడా అడ్జెక్టివ్సే అన్నమాట. సో ఎందుకు నేను ఈ ఆర్డర్ గుర్తు పెట్టుకోమంటున్నానంటే, కొన్నిసార్లు మీకు ఎలా ఇస్తారంటే క్వశ్చన్స్ గ్రామర్లో, ఎస్పెషల్లీ ఫర్ ద స్టూడెంట్స్, ఇలా ఇచ్చేస్తారు అనమాట. బ్లూ పెట్టేస్తారు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ అని పెట్టేస్తారు, సిల్క్ అని పెడతారు, సిల్క్ శారీ. దీన్ని కరెక్ట్ ఆర్డర్లో, ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో రాయమంటారు. సో ఈ మూడు కూడా అడ్జెక్టివ్సే, కానీ ఆర్డర్లో పెట్టాలి అనే టైంకి వచ్చేసరికి మీరు ఈ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ మనకి ఒపీనియన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒపీనియన్ అంటే ఏది, బ్యూటిఫుల్. సో ఫస్ట్ మీరు బ్యూటిఫుల్ అని రాయాలి, ఓకేనా. నెక్స్ట్ ఒపీనియన్ తర్వాత ఇంకొకటి ఏముంది, ఇక్కడ కలర్ ఉంది, సో కలర్ నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ సిల్క్ అనేది మెటీరియల్, సో నెక్స్ట్ మెటీరియల్ వస్తుంది. సో బ్యూటిఫుల్ బ్లూ సిల్క్ శారీ అని అర్థం అనమాట. ఈ విధంగా మనము ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ని రాయగలచ్చు. సో మీరు ఈ యొక్క ఆర్డర్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఇలాంటి క్వశ్చన్స్కి ఎదురు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, మీ ఇంగ్లీష్ గ్రామర్, మీ యొక్క నార్మల్ అకాడమిక్ ఎగ్జామ్లో కానీ ఈ యొక్క ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు అడ్జెక్టివ్స్ని రాసేయచ్చు. సో ఎస్, సో ఇది మన అడ్జెక్టివ్స్ టాపిక్ ఈరోజు. సో హోప్ నేను మీ అందరికీ కూడా ఇది చాలా చాలా యూజ్ అవుతుందని బిలీవ్ చేస్తున్నాను. ఇంతవరకు మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 7 days సిరీస్ చేస్తున్నాము. సో ఎవ్రీడే మీ దగ్గరకు ఒక వీడియో రాబోతోంది. సో ఫాలో అవ్వండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో పర్ఫెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.